దేవుని కృప. అందరూ బాగున్నారు నమ్ముతున్నా. బాగున్నామన్నోళ్ళు, చేతులు మీతో పాటు తెచ్చిన వాళ్ళు, నోళ్ళు మీతో పాటు తీసుకొచ్చిన వాళ్ళు, సంతోషంగా ఉన్నోళ్ళు ఒకసారి సంతోషం చెప్దామా? గట్టిగా చెప్దామండి, బలంగా చెప్దామండి, ఉత్సాహం చెప్దామండి, ఉజ్జీవంగా చెప్దామండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఒకసారి నిలబడి ఉండగా పాత నిబంధన చివరి పుస్తకం చివరి పేజీ తెరుద్దాం. పాత నిబంధన చివరి పుస్తకం చివరి పేజీ. ఏ పుస్తకం తెరుస్తారు? మలాకి. ఏ పేజీ తెరుస్తారు? ఏ అధ్యాయం తెరుస్తారు? 5-6 వచనాలు చదువుకుందాం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినపు రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ఆమేన్. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. పాత నిబంధన జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆమేన్. చదవబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి ఆయన కృపా శక్తి బలము చేత ఈ వాక్యాన్ని మనకందరికి అర్థమేంటో చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరు ఇక్కడే ఉన్నారా? కూర్చున్నా కూడా ఇక్కడే ఉండాలి మీరందరూ. నాకు ఆయన కనిపిస్తున్నారు, ప్రేమానందం గారు. ప్రైజ్ ది లార్డ్. మీరు కూర్చోడానికి వీల్లేదు. ఓ చిన్న సంగతి, మరి ప్రభు చిత్తమైతే ఒక వర్తమానం, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సిద్ధపడి వచ్చింది ఒకటి, ఇక్కడికి వచ్చాక లోపల ఉన్నప్పుడు దేవుడు నన్ను సిద్ధపరిచిన వర్తమానం ఒకటి, కాబట్టి అదే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ బోట్ల గురించి తెలుసు, అవునా? మీ ఏరియాలో అయ్యే కాబట్టి ఉండేది. ఈ బోటు వేటకి వెళ్ళింది. వేట అయిపోయాక ఏం చేస్తుంది బోటు? చేపలు పట్టుకొని ఎక్కడికి వస్తుంది? నేను చెప్తాను, నాకు అర్థమైన భాష. అవునా కదా? చెప్పండి. ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికి వస్తుంది, అవునా కదా? సూర్యుడు పొద్దున ఇటు వచ్చాడు, సాయంత్రం ఇటు వెళ్ళాడు, మళ్ళీ పొద్దునకి ఎక్కడ ఉంటాడు? దాని అర్థం ఏంటి? ఇప్పుడు మేము గుంటూరు నుంచి బయటకు వచ్చాం. ఈరోజు సాయంత్రం, ఈరోజు ఉదయం ఇక్కడ మీటింగు, సాయంత్రం అక్కడ, రేపు సాయంత్రం అక్కడ, ఎల్లుండి అనకాపల్లి, ఆ తర్వాత వైజాగ్, గురువారం నైట్ కల్లా గుంటూరులో ఉంటాం. ఎక్కడి నుంచి బయలుదేరాం? ఎక్కడికి వెళ్తాం? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతున్నా, మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? అదే ఈరోజు వర్తమానం. అదే ఈరోజు వర్తమానం. దీంట్లో మీకు తెలియదు ఏమని, మొత్తం మీకు తెలిసిందే కదా ఉన్నది. అర్థమైనదా? ప్రైజ్ ది లార్డ్. దీనికి మీకు ఒక చిన్న వాక్యపు చూద్దాం అనుకుంటున్నా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మీరు తెరవక్కల్లా, మీ లోపల ఆల్రెడీ వాక్యము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఇందాక బ్రదర్ పాట పాడారు, దీనికన్నా ముందు బ్రదరే పాట పాడారు. పలకబడిన మాటయే మూల విత్తనం. ప్రైజ్ ది లార్డ్. పలకబడిన మాట మూల విత్తనం అంటే అంతకుముందు విత్తనాలు లేవు, పలకబడిన మాట విత్తనమై ఉన్నది, అవునా? అయితే నేనేమంటానంటే అది విత్తనం కాకముందు పలకబడిన మాట అయి ఉండాలి. ఆ మాట పలకబట్టడానికన్నా ముందు అది ఆలోచన అయి ఉండాలి. నిజమేనా? ఆలోచన లేకుండా మాట రాదు, మాట లేకుండా విత్తనం రాదు, విత్తనం లేకుండా మొలక రాదు, మొలక లేకుండా కాపు రాదు. అంతేనా? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. నేను ఇప్పుడు అంటున్నాను, ఆదియందు ఎవరున్నారు? జాగ్రత్తగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆదియందు ఏమున్నది? వాక్యం ఉన్నది. వాక్యం ఏమై ఉన్నది? వాక్యము దేవుడి వద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నది. అంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఇప్పుడు వాక్యం వేరు, దేవుడు వేరు కాదు. నిజమైన మాట? ఎంతమంది ఒప్పుకుంటారా మాట? ఇంకో చిన్న ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు దేవుడు. దేవుడు అంటే వాక్యము. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? దేవుడు అంటే వాక్యము. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో కృపాస సంపన్నుడిగా నివసించెను. అది జరిగిపోయింది. ఇప్పుడు జరిగిపోయింది, మనకు వద్దు అసలు. ఇప్పుడు మనకి ఏం కావాలంటే జరగబోయేది కావాలి.
ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం పలకబడిన మాట మూల విత్తనమాయను, మూల విత్తనము యేసుక్రీస్తు ఆయను, యేసుక్రీస్తు శరీరం తెచ్చుకుని వచ్చును. ఆయన చనిపోయి పాతి పెట్టి అక్కడి నుంచి పైకి లేచి ఆయన పైకి వెళ్ళిపోయాడు. ఏమని అన్నీ జరిగిపోయినాయి. కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మధ్యలో నివసించను, అది జరిగిపోయాను. ఆయన పైకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇవన్నీ జరిగిపోయిన సంగతులు. అయితే ఈ రాత్రి మనం ఈ మధ్యాహ్నం మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే జరిగిపోయిన సంగతులు మనకొద్దు. అవన్నీ జరగబోయే వాటిని చూపించడానికి దేవుడు మనకు రాసి పెట్టాడు. మనం ఆయన నమ్మాలని, ఆయన చేసిన కార్యాలు మనకు తెలియాలని దేవుడు రాయించి దాచిపెట్టి ఉంచాడు. అయితే ఈరోజు ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఈ రాసి పెట్టిన దాంట్లోనే దేవుడు నిన్ను నన్ను దాచిపెట్టి వచ్చాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వాక్యం దాచిపెట్టి ఉన్నాం, వాక్యం దాచిపెట్టబడి ఉన్నాం. ఇప్పుడు ఈరోజు దేవుని యొక్క వర్తమానం వచ్చి ఏం చేసిందంటే వాక్యంలో ఉన్న నిన్ను నీకు బయలుపరుస్తున్నది. కొత్త సంగతులు ఏమీ లేవు. ఈరోజు ఎవరైనా వచ్చి నేను కొత్త వర్తమానం చెప్తానన్నానంటే అది మొట్టమొదటి అబద్ధం. వర్తమానం కొత్తది లేనే లేదు. వర్తమానం అంతా పాతది. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను. ఎప్పుడుంది వాక్యము? ఎప్పుడు ఆది అంటే? ఆది అంటే ఏంటి? భూమి ఆకాశములు ఆడటానికన్నా ముందు, భూమికి పునాది వేయడానికన్నా ముందు వాక్యం ఉన్నది. అవునా? ఇప్పుడు మనం ఆ వాక్యం గురించే మాట్లాడుతున్నాం. మనుషులు వస్తారు పోతారు, కాలాలు వస్తాయి పోతాయి, ప్రపంచాలు వస్తాయి పోతాయి, అయితే వాక్యము అలాగే నిలబడి ఉంటుంది. భూమి ఆకాశం గతించిన కానీ ఆయన మాటలలో సున్నైనా పొల్లైనా గతించదు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. పాత నిబంధనలో దేవుడు ఒక పుస్తకం కలిగి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు పుస్తకం కలిగి ఉన్నాడంటే భూమికి పునాది కన్నా ముందుగానే పుస్తకం కలిగి ఉన్నాడు. ఏమా జగత్ పునాది కన్నా ముందుగానే దేవుడు ఒక పుస్తకం కలిగి ఉన్నాడు. ఏ పుస్తకం అది? ప్రకటన గ్రంథం చదివితే దాని లోపల 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, గొర్రెపిల్ల జీవగ్రంథము. 7వ అధ్యాయం గొర్రెపిల్ల జీవగ్రంథము. ఏ జీవగ్రంథం అది? గొర్రెపిల్ల జీవగ్రంథము. గొర్రెపిల్ల జీవగ్రంథమందు ఎవరి పేరు లేవో వారు ఆ మృగానికి మొక్కుతారు. గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు ఉన్న వాళ్ళు దేనికి మొక్కరు. అంటే దేవుడు మన గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన ప్రకారం పుస్తకం తయారు చేశాడు. ఆ పుస్తకంలో పేర్లు రాశాడు. ఆ పేర్లు భూమి మీద పంపించాడు. వాళ్ళు విగ్రహాలకి మొక్కరు, వాళ్ళు మనుషులకి మొక్కరు. చిన్న మాట అడుగుతాను, చెప్పండి. పాస్టర్ దేవుడా, యేసుక్రీస్తు దేవుడా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఈ ఇద్దరిలో మన పరలోకం ఎవరు తీసుకుపోతారు? ఎందుకని? వాక్యమై ఉన్నాడు. నిన్ను నన్ను పరలోకాన్ని తీసుకెళ్లేదు వాక్యమే. ఇప్పుడు చెప్పండి, ఏ పాస్టర్ గారు చెప్పింది వినాలి నేను? ఆ సంగతి నాకు తెలిస్తే నేను పరలోకానికి వెళ్తాను మొట్టమొదటిగా. ఇప్పుడు నేను ఎవరిని వెంబడించాలి? ఆది యందు వాక్యం ఉన్నది. ఏ వాక్యం వెంబడించాలి? నాకు నచ్చిన వాక్యం కాదు, ఎవరో చెప్పిన వాక్యం కాదు, ఆది నుంచి ఉన్న వాక్యము నీవు వెంబడించవలసి ఉన్నావు. లోకం ఎటు తిరిగినా నీకు అనవసరము, నీవు దేవుని యొక్క వాక్యం వైపు తిరగాలి. ఈ కాలానికి వచ్చిన వర్తమానం పేరేంటి తెలుసా? నిన్ను దేవుడి వైపు తిప్పే వర్తమానం. ఎటువైపు? మనుషుల వైపు కాదు, సంఘాల వైపు కాదు, గుంపుల వైపు కాదు, శాస్త్రం వైపు కాదు, జ్ఞానం వైపు కాదు, వైద్యం వైపు కాదు, దేవుడి వైపు తిప్పే వర్తమానం ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నావు. ఏ వర్తమానం ఇది? దేవుడి వైపు తిప్పే వర్తమానం. ఇక్కడ వాక్యం చెప్తున్నది, నేను వచ్చి దేశము శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పును. ఓ చిన్న మాట, తండ్రులు ఎవరు, పిల్లలు ఎవరు? చెప్పండి త్వరగా. తండ్రులు ఎవరు, పిల్లలు ఎవరు? లూకా సువార్త 1వ అధ్యాయం 17-18 వచనాలు. ఇప్పుడు మనకి చదివాం, నేను వచ్చి ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ ఈయనెవరు? లూకా సువార్త చెప్పిన ఈయనెవరు? చెప్పండి త్వరగా. ఎవరైనా? అయితే ఒక చిన్న సంగతి మీకు చెప్పాలి. ఇప్పుడు లూకా సువార్త ఎవరి గురించి చెప్పాలి?
యేసుక్రీస్తు గురించి చెప్పాలి, అంతే కదా. యేసుక్రీస్తు గురించి చెప్పకుండా ఈయన బాప్తిస్మ యోహాను చెప్తున్నాడు ఏంటి అంటే, క్రీస్తు రాకడ కన్నా ముందు వచ్చే వ్యక్తి గురించి ముందు చెప్పాలి, ఆ తర్వాత క్రీస్తు గురించి చెప్పాలి. అప్పుడు ఈయన వచ్చాడాక ఆయన వస్తాడని అర్థమవుతుంది, అంతేనా. ఇప్పుడు వచ్చిన ఆయన ఎవరు? బాప్తిస్మ యోహాను. మలాకీలో ఇక్కడ రాసిన ఈ ప్రవచనం ఒక్క నెరవేర్పాయన అయి ఉన్నాడు. ఈ ప్రవచనం ఒక్క నెరవేర్పాయమై ఉన్నది. ఏలియా ఆత్మ కలిగి అక్కడ ఒక పరిచర్య కూడా అప్పచెప్పారు. ఏం పరిచర్య అది? తండ్రుల హృదయమును. ఇప్పుడు బాప్తిస్మ యోహాను చేసే పరిచర్య ఏంటి? తండ్రుల హృదయాన్ని పిల్లలేప చెప్పాలి. రైట్ 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 రైట్. తండ్రులు ఎవరు తెలియాలి కదా. ఇప్పుడు మన సంఘానికి ఎందుకు పోతున్నాం? ఏదో అండి పాస్ట్కి ఏదో చెప్పుకుంటారు, ఆదివారం కాసేపు కూర్చొని ఇంటికి వచ్చేస్తాం, అందుకని సంఘానికి వెళ్తున్నాం. కాదండి, అలాంటి వాళ్ళు కాదు మీరు. నాకు నమ్మకం ఉంది మీ మీద. మీరు మంచోళ్ళు, మీరు దేవుని పిల్లలు, దేవుని రాజ్యానికి వెళ్ళాల్సిన వాళ్ళు మీరు, అంతేనా కదా. నిజంగా వెళ్ళాలనుకుంటే చేయొద్దండి ఆమె చెప్పండి. మిమ్మల్ని బలవంతంగా పర్లోకం తీసుకుపోలేను నేను, మీరు ఒప్పుకుంటే తీసుకుపోగలుగుతాను, అంతేనా. కాబట్టి సంఘానికి ఎందుకు వెళ్ళాలి మనం? మరి ఇక్కడుందో తెలియదు కానీ మా ఊర్లో ఒక దెయ్యం ఉంది. మా ఊర్లో ఏంటి ఆ దెయ్యం అంటే, పాస్టర్ గారు మన కొలపోడు కాదు పోమాకండి అనే దెయ్యం అక్కడ ఉంది. ఇక్కడ కూడా ఉందా? లేకపోతే వాస్తవంగా జాతీయ ఆత్మ, అది అన్ని చోట్ల అదే రకమైన ఆత్మ తిరుగుతూ ఉంటుంది. రెండోది, పాస్టర్ గారు మన ఊరోడు కాదు, ఆయన దగ్గర పోమాకండి, ఇది ఒక దెయ్యం తిరుగుతూ ఉంటుంది. ఎందుకని ఈ మాట అన్నానంటే, ఇప్పుడు నువ్వు ఎవరిని చూడాలి? పాస్టర్ గారినా వాక్యాన్నా? నువ్వు వాక్యాన్ని చూస్తే పాస్టర్ గారిని చూస్తావు. నువ్వు పాస్టర్ గారిని చూసావంటే వాక్యాన్ని చూడలేదని. వాక్యాన్ని చూడలేదు, నువ్వు పరలోకి వెళ్ళబోతావు. వెళ్ళలేం. కాబట్టి ఏం చేద్దాం ఈ రోజు నుంచి? ఒకవేళ ఇప్పుడు దాకా వాక్యం చూస్తే మంచిది, అలాగే చూద్దాం. ఇప్పుడు దాకా చూడకపోతే ఇప్పుడు నుంచి చూద్దాం. అదే కదా మా పని. మనం ఏం చేయాలంటే వాక్యం వైపు తిరగాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడు ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఆ వాక్యమే మనం చెప్పడానికి వర్తమానం వచ్చెను. వర్తమానం కొత్తదేది లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకో చిన్న మాట చెప్తున్నా, కోపడమాకండి అందరూ నా మీద, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ప్రత్యేకించి. క్రిస్మస్ రాగానే మన ఇంటి ముందు ఏం పెడతాం? గట్టిగా చెప్పండి, దేనికి పెట్టారు చెప్పండి? నేనేమంటానంటే, ఎవరు పెట్టుకున్నారో, ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారో అది చెప్పండి, పక్కన వాళ్ళని మనం చెప్పొద్దు. వాళ్ళని మనం విమర్శించాలి, మన పని అది కాదు కదా. రెండు, బైబిల్లో ఒక చిన్న వచనం ఉంది, మనకి అందరికి బాగా తెలిసింది, బలమైన వచనం, అందరికి కావాల్సిన వచనం. నేడే మన కొరకు చెప్పండి, నేడే మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. నిజమైన మాట. అయితే ఒక చిన్న ప్రశ్న, ఆయన ఎప్పుడు పుట్టాడు? ఈరోజు పుట్టాడా? మరి ఇప్పుడు నువ్వేమనాలి? నేడు కాదు, ఆయన పుట్టి 2000 సంవత్సరాలు అయినది, అవునా? ఇప్పుడు నేను ఆయన వాక్యముగా వచ్చి, పలకబడిన మాటగా వచ్చి, శరీరధారిగా వచ్చి, మన పాపాలు మొత్తం 33 సంవత్సరాలు మోసి, సిలువ మీద కొట్టబడి, 39 కొరడా దెబ్బల చేత, ఒంటి మీద లెక్కలేని గాయముల చేత కొట్టబడి, చిత్రవద చేయబడి, సమాధిలో పాతి పెట్టబడి, ఆదివారం ఉదయమున తెల్లవారుజామున ఆయన అక్కడి నుంచి లేచి పైకి వచ్చి, ఆయన యొక్క ఆత్మను సంఘంలో కుమ్మరించి మొత్తం మనకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏమంటున్నాం? నేడు పుడితే మన పాపాలు పోలేదు. ఇంకా ఆయన ఎప్పుడో పుడితే ఇప్పుడు మన పాపాలు పోయినట్టు, నిజమేనా? ఇప్పుడు మనం స్వస్థపరిచేది ఏంటి? ఆయన యొక్క రక్తము. మరి ఆయన నేడే పుడితే రక్తం ఎలా గారుస్తాడో చెప్పండి. ఇక్కడ మనకు తెలియాల్సిన సంగతి ఒకటి ఉన్నది, కాలము గడిచిపోయినది. ఇప్పుడు యేసుక్రీస్తు మొదటి రాకడలో మనం లేవండి. యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ రాబోయే కాలం మనం జీవిస్తున్నాం, అవునా? నేడే పుట్టాడు కాదు, నేడే వస్తాడనే కాలం మనం ఉన్నాం. నేడే రెండో రాకడలో వస్తాడు, మనల్ని తీసుకుపోతాడనే కాలం మనం జీవిస్తున్నాం. ఇంకా నేడే పుట్టాడు కోపడ మాకండి. ఇంకా క్యాండిల్ పెట్టుకుని తిరుగుతున్నారు కొద్దిమంది. అయితే ఎప్పుడు పుట్టాడు ఆయన? ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన్ని వాళ్ళు నేడే పుట్టారంటున్నాడు. నేడే పుట్టారంటే అర్థం ఏంటి? నా పాపం ఇంకా పోలేదని. నా పాపం పోలేదని నేను ఒప్పుకోను. నేడే పుడితే నువ్వు బాప్టిజం కూడా పొందకూడదు. నువ్వు బాప్టిజం ఎప్పుడు పొందాలి? ఆ రక్తము కాచి మరణించి తిరిగి లేచాక ఆయన నామము అన్ని నామాల కన్నా పైనామం అయినది. ఆయన నామకు అధికారం ఇవ్వబడింది. ఆయన నామంలో స్వస్థత ఉన్నది. ఆయన నామంలో రక్షణ ఉన్నది. ఆ రక్షణ నామమే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నది.
మరి ఆయన మరణించకుండా పాతిపెట్టబడకుండా నేడే పుట్టినట్టయితే నీకు రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఇప్పుడు మేము వచ్చి ఏం చేస్తున్నామంటే, సేవకులు చేసే పని ఏంటంటే, నేడే కాదు ఆయన ఎప్పుడో పుట్టాడు, నువ్వు వాక్యం వైపు తిరుగు, నువ్వు దేవుడి వైపు తిరుగు, నువ్వు సంఘాల వైపు కాదు, మనుషుల వైపు కాదు, సిద్ధాంతాల వైపు కాదు, మానవ కల్పిత కథల వైపు కాదు, రక్తం కాచి దేవుడు మన కొరకు ఇచ్చిన వాక్యం వైపు తిరగాల. ప్రైజ్ ది లార్డ్. మనం మనుషుల్ని చూడొద్దండి. ఒక చిన్న మాట చెప్తా. ఎందుకని ఇలా చెప్తున్నానంటే, నేను ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాను. నేను శివాలయంలో పూజారిగా ఉండొచ్చానండి. మా నాన్నగారి పేరు విశ్వనాథ శాస్త్రి. దేవాలయ ధర్మాలయ శాఖలో సూపరింటెండెంట్గా పనిచేసేవాళ్ళు. ఇప్పటికి కూడా మా గుంటూరులో శివాలయం ఉన్నది. మా అమ్మ అక్కడే ఉంటుంది. మరి అటువంటి కుటుంబంలో పుట్టి శివాలయంలో ఉంటూ పూజారిగా ఉంటూ ఈరోజు వచ్చి బైబిల్ పట్టుకునేది కారణం ఏంటి? నేను మనిషి వైపు తిరగలేదు. నేను టీవీలో ఒక్క భాస్కర్ ప్రసంగం చూడాల, ఏ చర్చికి పోయింది లేదు. నాకు తెలిసింది ఏంటంటే, దేవుణ్ణి ఒకటే అడిగా, ఈ బైబిల్ నా చేతికి వచ్చింది, ఇది నన్ను చదివించేలా చేసింది నువ్వే. ఈ బైబిల్ నాకు ఎందుకు ఇచ్చావో నువ్వు నాకు అర్థం చెప్పేదాకా బైబిల్ వదిలిపెట్టను. ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుడు ఉండను, వాక్యమే దేవుడే ఉండను. నేను ఒకటే అడిగా, ప్రభువా ఈ గ్రంథం రాయించేది నీవు, ఈ గ్రంథకర్త నీవు నాకు బోధిస్తే అర్థమవుతుంది, కానీ మనుషులు బోధిస్తే ఎలాగ అర్థమవుతుంది ప్రభువా? నాకు తెలిసి మొదటి చర్చి తెలుసా? నా మోకాళ్ళు నా మొదటి చర్చి. మోకాళ్ళ మీద కూర్చొని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా బైబిల్ చదువుకుంటూ కూర్చోండి ఇంట్లో, తలుపులను వేసేసి. మా ఇంట్లో నా భార్యకి కూడా తెలియకూడదు నేను బైబిల్ చదువుతున్నట్టు. తెలిస్తే ఎక్కడ నవ్వుద్దు నన్ను చూసి. ఎందుకంటే ఒకప్పుడు బైబిల్ని ఎగతాళి చేస్తామండి, ఇప్పుడు బైబిల్ చదువుతాను ఎవరా నన్ను చూసి. కాబట్టి రహస్యంగా బైబిల్ చదివా, 5 సార్లు మోకాళ్ళ మీద చదివా. అప్పుడు దేవుడి పరిచయం ఇచ్చాడు చేయమని. అప్పటి నుంచి పరిచయం చేస్తున్నాం. ఏ చర్చికి పోవాలా, ఒక్కరోజు కూడా విశ్వాసగా లేను, ఏ పాస్టర్ దగ్గర ఎదిగింది లేదు, ఎవడన్నా వచ్చి నేను వాక్యం చెప్పాడు ఒప్పుకోలేదు. ఎందుకనంటే నాకు తెలియజేసిన వాడు దేవుడు మాత్రమై ఉన్నాడు. మానవుడు ఎవడు నాకు తెలియజేయలేదు, బోధించింది కేవలం దేవుడై ఉన్నాడు. కాబట్టి నేను అందరిలాగా బోధించలేను. దేవుడు నాకు ఏం చెప్పాడు అదే బోధిస్తాను నేను. ఆయన ఏం చెప్పాడు అదే చెప్పాలా, వేరేది నా దగ్గర లేదు, దొరకదు కూడా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. దేవుడు నన్ను పరిచయం పిలిచే సమయానికి సుమారుగా ఒక 2 లక్షల రూపాయలు జీతం సంపాదిస్తున్నాం. ఇప్పుడు జీతమా వాక్యమా? గట్టిగా చెప్పండి అందరూ. జీతమా వాక్యమా? చెయ్యి చెప్పండి నాకు అర్థమయ్యేలాగా. చెయ్యి చెప్పండి, చెయ్యి దించమాకండి, ఎత్తి చెప్పండి, నన్ను అంతే అలా ఉండండి. మరి నాకు మాత్రం వాక్యము, మరి మీకు? నాకు మాత్రం జీతం రావద్దు, నేను మాత్రం వాక్య ప్రకారం ఉండాలి. మీ దేని ప్రకారంగా ఉండాలి చెప్పండి. మీరు మాత్రం జీతాలు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, సువార్త మాత్రం చేయొద్దు, పరిచయం మాత్రం చేయొద్దు, ఆత్మలు మాత్రం సంపాదించదు. ఇదేనా న్యాయము? చెప్పండి, న్యాయమేనా? కాబట్టి ఏం చేద్దాం? రాటరా చూసారా, కష్టం నూతులోంచి వస్తున్నాయి మాటలు. ఎక్కడి నుంచి రావాలా? గుండెల్లోంచి రావాలా. రాని బలంగా చేద్దామా పరిచర్య? ఎంతమంది నాతో పాటు పరిచర్య చేస్తారు? దేవుడి కొరకు, ఆత్మల కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు. ఈరోజు భూమి మీదకి వచ్చే సంఘాలు కట్టుకోవడానికి కాదు, కుటుంబాలు కట్టుకోవడానికి కాదు, ఆస్తులు సంపాదించడానికి కాదు, దేవుని యొక్క రాజ్యానికి ఆత్మలు సంపాదించడం అయి ఉన్నది. అటువంటి పరిచయం దేవుడు మనకి ఇచ్చున్నాడు, అటువంటి శక్తి దేవుడు మనకి ఇచ్చున్నాడు, అటువంటి వాక్యం దేవుడు మనకి ఇచ్చున్నాడు, అటువంటి వర్తమానం దేవుడు మనకి ఇచ్చున్నాడు, అటువంటి ఆత్మలు దేవుడు మన లోపల పెట్టి ఉన్నాడు. కాబట్టి నేనేమంటానంటే, యేసుక్రీస్తు చేసిన పరిచర్య మనం తిరుగుదాం, ఆయన యొక్క వాక్యం మనం తిరుగుదాం, పరిపూర్ణంగా తిరుగుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. రైట్. ఇంతకీ తండ్రులు ఎవరు? పాత నిబంధనలు మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా తండ్రులు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, సన్నిహిత సభల సభ్యులు, కైప, వీళ్ళందరూ ఎవరు? తండ్రులు. ఇప్పుడు వాక్యం వచ్చింది దేనికి? తండ్రుల హృదయాలని పిల్లల వైపు తిప్పాల. రైట్. ఇప్పుడు తండ్రులు ఎవరో మనకి అర్థమైంది. పాత నిబంధనలు వాళ్ళందరూ మీరు గమనించండి, మేము తండ్రిని ఆరాధిస్తున్నాం అన్న వాళ్ళందరూ ఎవరు? తండ్రులు. వాళ్ళు ఏమంటారు? యేసుక్రీస్తు దేవుడు అంటే మేము ఒప్పుకోం.
అబ్రహాం మా తండ్రి, మోషే దేవుడే మా దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మా దేవుడు. మరి ఇప్పుడు మన దేవుడు ఎవరు? అబ్రహాము దేవుడు, పౌలు దేవుడు, నా దేవుడు, అందరూ ఒకడే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. వాళ్ళు ముగ్గురు దేవుళ్ళు కాదు, నలుగురు దేవుళ్ళు కాదు, మన గుంపులు గుంపులు దేవుళ్ళు లేడు, ఒక్కడే దేవుడు ఉన్నారు. అదే మీకు కూడా చెప్పబోతున్నా. ఇప్పుడు నేను హిందూగా ఉన్నప్పుడు ఇటు పక్కకు మారి దేవుడిని నమ్మి అంగీకరించి ఇటు పక్క వచ్చినప్పుడు నా కుటుంబం మొత్తం కూడా ఇలా కూర్చోబెట్టి నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఎందుకని నువ్వు ఆ ఊరి చివరు ఉండే గుంపు యొక్క దేవుడిని నమ్మావు? ఎక్కడుంటాం మనం? అసలు వాళ్ళు అడిగిన భాషలో మాట్లాడుకుందాం కాసేపు, కోపడు మాకండి నా మీద. నువ్వెందుకని మాలా మాదిగల దేవుడిని నమ్ముకున్నావు? బైబిల్లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది, అవునా? అందరికి ప్రభు, అందరికి దేవుడు. ఆయన ఒకడికి దేవుడు కాదు, ఒకడికి ప్రభు కాదు. ఆయన ఒక్కడికో రక్తం కాచలా, ప్రతి ఒక్కడికో రక్తం కాచున్నాడు ఆయన. నిజమేనా? ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, మనకి ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా, నువ్వెందుకు వాడికి ఒక్కడే దేవుడున్నాడు, ఆ ఒక్క దేవుడి దగ్గరికి ఎందుకు పోయో? ఆ ఒక్క దేవుడు కూడా చచ్చిపోయాడు అన్నాడు. నేనన్నాను, నిజమే, ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన కూడా చనిపోయాడు, నిజమే. నీకు అంతవరకే తెలుసు. తర్వాత ఇంకో సంగతి ఉంది. ఆయన చనిపోయి పాతి పెడితే ఆయన సమాధి నుంచి పైకి లేచి వచ్చాడు. ఆ సమాధి ఖాళీగా ఉన్నది, ఆ సమాధి ఇంకా తెరవబడి ఉన్నది. ఒకవేళ నేను కానీ ఆయన అలాగే నమ్మితే, క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ నీలో ఉన్న ఎడల ఆయన నిన్ను కూడా లేపుతాడు. నేను ఆ మాట నమ్మి వచ్చాను ఇక్కడికి. దేనికోసం వచ్చాం చర్చికి? మనం చర్చికి దేనికోసం మనం వచ్చాం? చర్చికి వచ్చి దేవుని మేలు చేస్తారండి. నా కడుపు నొప్పి తగ్గించాడండి, తలనొప్పి తగ్గించాడండి, జ్వరం తగ్గించాడండి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, మా అమ్మాయి కాపు నిలబడిందండి, మా అత్తగారు పోయారండి, పక్కపాలెం వచ్చిందండి, ఆస్తి కేసులో గెలిచామండి. ఏం చెప్తున్నాం మనం? ఏంటి ఎన్ని? నువ్వు ఎందుకు క్రైస్తవుడు అయ్యావు నీకు తెలియాలి కదా. పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు వచ్చిన తండ్రులు మొత్తం వాళ్ళు చర్చిలకు పోతున్నారు, మనము చర్చిలకు పోతున్నాం. తేడా ఏంటి? యేసుక్రీస్తు ఎదురుగా వచ్చి నుంచి వాళ్ళు గుర్తుపట్టట్లా, ఇక చర్చికి వెళ్ళి ప్రయోజనం ఏంటి? అంతేనా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడు ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కైపా ముందు నిలబడను, సద్దుకేల ముందు నిలబడను, పరిశీల ముందు నిలబడను, శాస్త్రం ముందు నిలబడను. వాడు గుర్తుపట్టలేకుండాను. వాడు గుర్తుపట్టలేకపోయాడు. కారణం ఏంటి? వాళ్ళు అనుకున్నట్టుగా దేవుడు లేడు, అందుకే నచ్చల వాళ్ళకి. వాళ్ళు ఏమనుకున్నారు? దేవుడు రావటం అంటే మొదటి రాకడలో యెరూషలేము దేవాలయంలో ఒక సింహాసనం ఉంటుంది, పరలోకం నుంచి ఒక ఎర్రటి బంగారు తివాచి అలాగే అక్కడి దేవుడు ఇక్కడ పరిచేసుకొని అక్కడి నుంచి దేవదూతలు బూరలు ఊతా ఉండగా ఆయన అలాగే నడుచుకుంటూ వచ్చి యెరూషలేము దేవాలయంలో ఉన్న మందసంలోకి వచ్చి కూర్చోడు అనుకున్నారు వాళ్ళు. దేవుడు అలాగ రాలా. నువ్వు అనుకున్నట్టుగా దేవుడు రాడు, నేను అనుకున్నట్టుగా దేవుడు రాడు, ఆయన అనుకున్నట్టుగా ఆయన వస్తాడు. నువ్వు నమ్మలేని రీతిలో ఆయన వస్తాడు. దేవుడు గొప్పగా రాడు, సాధారణంగా వస్తాడు, సామాన్యతలోకి వస్తాడు. చెప్పచ్చా? ఎందుకని దేవుడు ఊరి చివరిన ప్రజలను తీసుకున్నాడు? థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ చెట్టు పేరు చెప్తారు ఎవరన్నా? నిజం చెప్పండి. ఈ తుమ్మ చెట్టుని ఇంటి మధ్యలో పెట్టి పెంచేవాళ్ళు ఎంతమంది? ఇక్కడున్న వాళ్ళు తుమ్మ చెట్టు పొలం వేసేవాళ్ళు ఒక్కడ చెప్పండి. ఏరా, మనం వరి పొలం వేస్తాం, అవునా? ఇంకా ఏమేస్తారు? పత్తి పొలం వేస్తాం, మినువులు వేస్తాం, కందులు వేస్తాం, మిరపేస్తాం, జొన్న వేస్తాం, గోధుమ వేస్తాం. అయితే దేవుడు మందసానికి ఇవేం అడగల. గట్టిగా చెప్పరు ఎవరు? ఏ కర్ర? ఇదిగో ఈ కర్ర. తుమ్మ చెట్లు ఎక్కడ ఉంటాయి? మనం ఎక్కడ ఉంటాం? దేవుడికి ఎవరు కావాలా? అర్థమైతే కేకలేస్తుంది, నువ్వు అర్థం కాకపోతే ఆలోచిస్తూ ఉంచారు. ఎందుకు దేవుడికి మనం ఎందుకు కావాలి? తుమ్మ చెట్టు ఊరి చివర ఉన్నది, ఈ తుమ్మ చెట్టుకి ముళ్ళు ఉన్నాయి, ఇది భూమిలో నాటబడి ఉన్నది. అయితే ఈ భూమిలో నరకబడి వేరు చేయబడ్డాక, దానికి ఉన్న ముళ్ళు మొత్తం తీసేయబడ్డాక, అది చెక్కబడ్డాక, దానికి ఉన్నదండ తీసేయబడ్డాక, అది ఉన్నగా చేయబడ్డాక దేవుని యొక్క మందసం లోపలికి అది వెళ్ళాలి. మనం ఎక్కడున్నాం?
ఊరి చివర ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? తుమ్మ చెట్టులాగా ఉన్నాం. మనకేమున్నాయి? కానీ ఇవి పోవట్లేదే. ముళ్ళు పోతే దేవుడు వాడుకుంటాడు. ముళ్ళు పోకూడదు, దేవుడని వాడబడాలంటున్నాం. అందుకని మనం వాడబట్టల్లా, వాడిపోతున్నాం. నువ్వు వాడబడాలి అంటే ముందు నీకు భూమికి ఉన్న సంబంధం తెగిపోవాలా. అప్పుడు దాకా దేవుడు నిన్ను వాడుకోడు. ఇప్పుడు దేవుడు నన్ను పిలిచింది దేనికంటే పరిచయం చేయమని. ఇప్పుడు నేనేం చేయాలా? అలాగే దేవుడిని భూమి మీద పిలిచింది ఒక క్రైస్తవుడిగా జీవించమని. నీవేం చేయాలా? ఎండొచ్చినా, వానొచ్చినా, చలొచ్చినా నేను క్రైస్తవుడినే. సమస్య వచ్చినా, సంతోషం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, బాధ వచ్చినా, ఉత్సాహం వచ్చినా, ఉద్యమం వచ్చినా, నన్ను నిందించినా, నన్ను తీసుకుపోయి జైల్లో వేసినా ఏం చేయాలా? నేను క్రైస్తవుడిని. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న సంగతి జ్ఞాపకం చేస్తాను. ఈరోజు దాదాపు ఒక 10-15 సంవత్సరాల క్రితం అనుకుంటా. ఒకరోజు ఉదయమే 5 గంటలకు మా ఇంటి తలుపు కొట్టారు. తలుపు తీశాను. పోలీసులు వచ్చి నుంచున్నారు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అన్నారు. దేనికైనా చెప్పాల్సిన పర్లేదు, పదా అన్నారు. లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి, లోపల పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ కూడా చెప్పాలా, ఇదిగో పలానా కేసు, పలానా అక్కడ పోలీస్ స్టేషన్లో మీరు మాట్లాడుకుని ఒక పేపర్ ఇచ్చి తీసుకెళ్ళిపోయారు. చెప్పట్లా. సాయంకాలం అయిపోయింది. 4 గంటలు 5 గంటలు మెజిస్ట్రేట్ ముందు తీసుకొచ్చి నుంచోబెట్టారు. లేడీ ఆమె ఏదో మాట్లాడుతా రిమాండ్కి వేస్తున్నాను అన్నది. నేను ఒక మాట అడిగాను, ఇంతకు నేను ఏం చేశానో చెప్పండి. వాళ్ళు నీకు చెప్పలేదా? నాకు చెప్పలేదు అన్నది. సరే పేపర్ ఇస్తాను, జైలర్ నీకు చెప్తాడే పో అన్నది. జైలు దగ్గరికి వెళ్ళాను. ఆడికి వెళ్ళి నా దగ్గర ఉన్న పెన్ను, బెల్టు, షూస్, ఉంగరం అన్నీ తీసి అక్కడ పెట్టినా. ఆయన అడిగా నేను, సార్ అని ఎందుకు తీసుకొచ్చా చెప్తే నేను తెలుసుకుంటాను కదా. నీకు చెప్పలేదా అన్నాడు. చెప్పలేదన్నావు. తీసుకొచ్చి ఒక పేపర్ ఇచ్చి, అదిగో ఈ పేపర్ తీసుకొచ్చి చదువు అన్నాడు. దాంట్లో ఏంటంటే ఒక 3-4 సంవత్సరాల క్రితము నా స్నేహితులు ఇద్దరు ఒకటికి అప్పు ఇవ్వాలా, ఈయన ఆయనకి ఇవ్వాలి, ఆయనేమో ఈయన దగ్గర తీసుకోవాలా. వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే మధ్యలో పోయి ఆపున్నా. ఆపి ఏం చెప్పానంటే, నువ్వు కొట్టుకోమాక, ఆయనకి డబ్బులు ఇస్తాడులే, మీ ఇద్దరు ఫ్రెండ్స్ మీరు కొట్టుకోవడం ఏంటి, సరే ఈయన నాకు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు నాకు ఇవ్వక్కలని పర్లేదులే, నా డబ్బులు అక్కడ ఇచ్చేసి నువ్వు నాకు తర్వాత ఇద్దు కానిలే అన్న. సరే అంటే సరే అని ఇద్దరు. నేను అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళిపోయి ముంబై జాబ్లో ఉన్నా. 4 ఏళ్ళకి మా ఇంటికి వచ్చి పోలీసులు అరెస్ట్ చేసిన కారణం ఏంటంటే వాళ్ళిద్దరు కొట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు. అప్పుడు ఈయన డబ్బులు ఇచ్చేస్తారన్న చోట సాక్షిగా నేను సంతకం పెట్టి ఇస్తాడు అని, అందుకే నన్ను తీసుకెళ్ళి లెవెల్ పెట్టారు. మీరు నమ్మరు, అప్పటి నుంచి ఎప్పుడు సాక్షి సంతకాలు పెట్టలా. నేను ఇస్తా కావాలంట, కానీ సాక్షి సంతకం మాత్రం పెట్టనట్ట. నాకెందుకు ఇది అవసరం? అయితే ఇక్కడ సంగతి చెప్పాలా, దేవుడి చిత్తము లేకుండా ఏమి జరగదు. నమ్ముతారా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, నన్ను తీసుకెళ్ళి లోపల పెట్టారు. ఆ రోజు శుక్రవారం సాయంత్రం, మన్నాడు సెకండ్ సాటర్డే, శనివారం. ఇక లోపలికి వెళ్ళాం. ఇప్పుడు జైల్లో వేసాక నేను క్రైస్తవునా కాదా? ఇంట్లో ఉండే క్రైస్తవుడిని, బైబిల్ అయితే క్రైస్తవుడు. జైల్లో వేసాక మరి ఇప్పుడు ఏం ఎతకాలి? నేను జైల్లోకి వెళ్ళి బైబిల్ ఎదుగుతా ఉన్నా. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో అందరూ బయటికి వెళ్ళాక ఎత్తుకుంటే మొత్తానికి ఒక బైబిల్ కనిపించింది. దానికి ఆదికాండం లేదు, ప్రకటన లేదు. మరి జైలు ఎలాగుంటాయి? మన ఇళ్ళలో ఉన్నట్టుగా చెక్కు చదవకుండా ఒక బైబిల్. ఆ బైబిల్ తీసుకున్నాను, మోకాళ్ళు వేసాను, కూర్చొని చదువుతా ఉన్నా. నా మధ్యాహ్నం 3 గంటలకు చదవాలి కదా, 3 గంటలకు చదువుతా కూర్చున్నా. ఇందులో జైలర్ వచ్చాడు, ఆయన పేరు శ్రీహరి. ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నువ్వు భోజనం చేయి అన్నాడు. అయ్యా చేస్తా, నేను ప్రేయర్ అయిపోయాక చేసుకుంటాను, నాకు ఇదే అలవాటు, డైలీ ఇలాగే ఉంటాను అన్న. కాదు నువ్వు జైల్లో ఇష్టానుసారంగా ఉంటానికి లేదు, 12 గంటలకల్లా భోజనం లేకపోతే మీకు కేసు పెడతామన్నా. కొద్దిసేపు ఎలాగ 1:30 అయింది, ఇంకో 1:30 కదా, 3 గంటలు ఖచ్చితంగా నేను తింటా అన్నాడు. లేదు వాళ్ళు తినపోతే నన్ను ఉద్యోగంలో తీసేస్తాను. ఆయన నా పక్కన కూర్చొని కూర్చున్నాడు. 3 అయింది, ప్రార్థన చేసుకున్నా, భోజనం తిన్నా. ఇంకా ఆయన చెప్పా, అయ్యా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, రేపటి నుంచి మామూలు టైంకి తింటానన్న. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దాకా నేను ప్రసంగం చేయలే ఎక్కడ. దేవుడు నన్ను పరిచయం పిలిచాడు, ప్రసంగం చేయలే ఎక్కడ. మర్నాడు ఉదయం 7 గంటలకి జైల్లో అందరిని కూర్చోబెట్టారు. 200 మంది ఖైదీలు అందరూ వరుసగా కూర్చోబెట్టారు. రోజు రెగ్యులర్గా వచ్చే ఆదివారం పాస్టర్ ఆ రోజు రాలా. 5 నిమిషాలు 10 నిమిషాలు అయింది, రాలా. ఇక జైలుగా నా దగ్గరికి వచ్చారు. నువ్వు వచ్చి వాళ్ళకి వాక్యం చెప్పు అన్నాడు. నేను అన్నాను, ఊరుకోవాలి, నేను పాస్టర్ గారిని కాదన్నా. ఆయన అంటాడు, నువ్వు పాస్టర్ గారు కాదు, వాళ్ళు విశ్వాసులు కాదు, రారు, పర్లేదు చెప్పు అన్నాడు. సరే నెట్టారు బలవంతంగా. ఇక జైలు తెస్తే మనం కాదంటానికి ఏమున్నది. సరే జైల్లో పట్టడానికన్నా ముందు రోజు రాత్రి ఒక పుస్తకం చదివాను నేను. నాకు అదే కళలో మెదులుతుంది. ఎందుకు చదివాను ఆ పుస్తకం అనిపించింది అప్పుడు దాకా.
సరే అయితే కానీ అదే ఉంది మైండ్లో. ఆ రోజు మొత్తం అదే తిరిగి, శనివారం మొత్తం అదే తిరుగుతూ ఉంది, ఆదివారం తెల్లవారు అదే తిరుగుతూ ఉంది లోపల. ఇక బయటికి వెళ్ళి నుంచున్నానేమో, బైబిల్ నా చేతికి ఇచ్చారేమో, తెరవగానే అదే వచ్చింది ఎదురుగా. అదే వాళ్ళతో మాట్లాడిన. 15 నిమిషాలు నాకు టైం ఇచ్చాడు, 25 నిమిషాలు ప్రసంగం చేశా. ఇక అయిపోయింది, మెట్లు దిగుతా ఉన్నా. అంతలో 60 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి, టెలికాం డిపార్ట్మెంట్లో రిటైర్ అవ్వబోతున్న వ్యక్తి నా దగ్గరికి వచ్చి భుజం మీద చేసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. నా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఆయన భుజం మీద చేసి అన్నాడు, బ్రదర్ నీ పేరేంటి బ్రదర్ అన్నాడు. నా పేరు చెప్పే స్థితిలో లేను నేను. నాకు అర్థమైంది నేను జైలుకి ఎందుకు వచ్చాను. అప్పుడు దేవుడు నాకు ఎందుకు జైలు తీసుకెళ్ళాడు అంటే నాకు అర్థమైంది. నేను అది ఆలోచిస్తున్నా. ఆయన భుజం మీద చేసి, సరే నీ పేరేంటో తెలియదు కానీ ఇక్కడి నుంచి నీకు పేరు పెడుతున్నాను అన్నాడు. ఏంటా పేరు? నీ పేరు పాల్ ఈ రోజు నుంచి అన్నాడు. నాకు ఏ పాస్టర్ గారు పాల్కి అని పెట్టలా, జైల్లో పెట్టారు తోటి ఖైదీలు. ఏ పాస్టర్ గారు బాప్తిజం ఇచ్చి నీళ్ళలో ముంచి లేచాక నీకు ఏ పేరు కావాలి కోరుకని చెప్పలా, వాళ్ళు పెట్టిన పేరు ఈరోజు మీరు పిలిచే పేరు. ఎందుకు ఆ రోజు బోధించిన వర్తమానం ఏంటో తెలుసా? పౌలు క్రీస్తుకి ఒక ఖైదీ. ఆమేన్. జైలు లోపలికి వెళ్ళేటప్పుడు విశ్వాసికి వెళ్ళా, బయటకు వచ్చేటప్పుడు ట్రైనింగ్ అయిపోయింది, నా సర్టిఫికెట్ ఇచ్చారు, పాస్ గారికి బయటకు వచ్చాను నేను. ఇప్పుడు నన్ను పాస్గా చేసింది ఎవరు? నాకు అప్పుడు దాకా విశ్వాసులు లేరు ఎవరు. జైల్లో ఒకేసారి 200 మంది విశ్వాసులు ఇచ్చాడు ఎవరు నాకు. ఆమేన్. ఇప్పుడు నేను ఎవరికి లోబడాలా? నన్ను పాస్టర్ చేసిన దేవుడే, వాక్యం ఇచ్చిన దేవుడే, సంఘాన్ని ఇచ్చిన కూడా దేవుడే. ఇప్పుడు నేను ఎవరికి లోబడాలంటే ఆయనకి లోబడాలా. కాబట్టి నేను తెలుసుకున్నది ఒకటే సత్యం, మనుషుల వైపు కాదు, వాక్యం వైపు తిరగటం. ఆమేన్. ఇప్పుడు జైల్లో వేసి ఎలాగున్నా నేను క్రైస్తవుడిగా ఉన్నా, ఏం మారలా, నా ప్రార్థన మారలా, నా విశ్వాసం మారలా. నేను అలాగుండబట్టి దేవుడు నన్ను ఈరోజు మీ మధ్యలో సేవకుడిగా నడిపించాడు. ఇక్కడికే కాదు, దేశాలు ఖండాలు నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా నా వల్ల కాదు, ఆయన వల్ల మాత్రమే అవుతుంది. ఆమేన్. మనల్ని మనం తగ్గించుకోవాలా, మనల్ని మనం పెంచుకోవడం అని ఈరోజు పడిపోతున్నాం. అపవాది కిందకి ఎందుకు పడ్డాడు? వాడి సీటుని పెంచుకుందాం అనుకున్నాడు, కింద పడేశాడు దేవుడు. కాబట్టి మన మనసులో కూడా నువ్వు హెచ్చించుకుంటే దేవుడు కింద పడేస్తాడు. నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. ఎక్కడ దాకంటే పరలోకం వరకు హెచ్చిస్తాడు. ఆమేన్. ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అక్కడ. రెండోది, భూమి మీదకి మనం వచ్చినప్పుడు ఈ భూ సంబంధం అన్నీ మన లోపలికి వస్తాయి. ఈ రక్త మాంసాలు మనం పుట్టిన తర్వాత, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక్కడున్న అలవాట్లన్నీ మనకు వస్తాయి. ఆహార అలవాట్లు ఇక్కడే, పనుల అలవాట్లు ఇక్కడే, బద్ధకము ఇక్కడదే, అబద్ధము ఇక్కడదే, మోసము ఇక్కడదే, దొంగతనం ఇక్కడదే, వ్యభిచారం ఇక్కడదే, అన్నీ ఇక్కడే. అయితే నువ్వు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు సంఘంలో క్రమంగా ఉన్నప్పుడు, దేవుడు నిన్ను గద్దించి హెచ్చరించి సరి చేసుకుంటూ ఉన్నప్పుడు, ఈ లోకంలోంచి వచ్చిన ఒక్కొక్కటి నీలోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఎందుకు దేవుడు ఏం చేస్తాడంటే వీటన్నిటిలోంచి నిన్ను మళ్ళా వాక్యము తిప్పుతున్నాడు, నిన్ను వెనకకి తిప్పుతున్నాడు. ఇంతకీ తండ్రులు ఎవరు? తండ్రిని వెంబడించేవాళ్ళు. తండ్రి అంటే వాళ్ళకి తెలిసి స్వరము, తండ్రి అంటే వాళ్ళకి తెలిసి ధర్మశాస్త్రము. వాళ్ళకు ఒక స్వరము, ఒక ధర్మశాస్త్రము. అయితే యేసుక్రీస్తు ఎవరు? నడుస్తున్న వాక్యము. యేసుక్రీస్తు ఎవరు? నడుస్తున్న ధర్మశాస్త్రము. యేసుక్రీస్తు ఎవరు? నడుస్తున్న కృప. ఆమేన్. ఇప్పుడు వాక్యము శరీరధారి అయినప్పుడు ఆ శరీరంలో వాళ్ళు వాక్యం చూడలేకపోయారు. వాళ్ళు సిద్ధాంతం ఎతికారు, దొరకలా. వాళ్ళు పద్ధతులు ఎదిగారు, దొరకలా. వాళ్ళు ఆచారం ఎతికారు, దొరకలా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆచారాల్లో, గట్టిగా చెప్పండి, ఆచారాల్లో దేవుడు లేడు, సిద్ధాంతాల్లో దేవుడు లేడు. మరి దేంట్లో ఉన్నాడు? వాక్యములో ఉన్నాడు. నిజమేనా? ఇప్పుడు ఒక మాట అడుగుతాను, చెప్పండి నా సమాధానం. మనకు ఒక అలవాటు ఉంది బాగా. ఒక్కోసారి పాస్టర్ గారికి ఫోన్ చేస్తాం, పాస్టర్ గారు ఈరోజు మంగళవారం కొత్త ఇంటికి వెళ్ళొచ్చా? ఎక్కడికి? ఏ రోజు? మంగళవారం అయితే ఏంటి మరి చెప్పండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు పాస్టర్ గారు ఏమంటారు, ఏబే మంగళవారం మంచిది కాదు, కానీ ఆయన ఖాళీగా ఉన్న రోజు నీకు చెప్తాడు, ఆ రోజు వెళ్దామంటాడు. ఇన్కమ్ బాగొద్దు. ఇదేంటిది?
మళ్ళీ మనం ఫోన్ చేస్తాం, పాస్టర్ గారు ఈరోజు శనివారం, మరి బీరువా కొనొచ్చా? ఏంటది? ఎనప మొక్క. శనివారం కొనొచ్చా కొనకూడదా? కొనకూడదు. పాస్టర్ గారు బెబ్బే శనమ్మా కొనొద్దు. ఎవరు శని? నువ్వా బీరువానా? దేవుడు నీకు 6 రోజులు సృష్టించినప్పుడు ఏమన్నాడు? మొదటి రోజు మంచిదని, రెండో రోజు మంచిదని, మూడో రోజు మంచిదని, రోజులు మంచి అన్నాడు. కానీ పాస్టర్లు ఏమంటున్నారు? కోపడు మాకు మనం ఎలా ఉన్నామో చెప్తాను ఇప్పుడు. ఒక మంచి సిస్టరు, మంచి భక్తిపరురాలు, గొప్ప ప్రార్థన చేసింది. దేవుడు ఆమె కొత్త ఇట్టిచ్చాడు. రేపు పొద్దున పాస్టర్ గారు వచ్చి ఇంటి ఓపెనింగ్ అన్నాడు. ముందు రోజు ఆమె ఏం చేస్తుంటే ఒక కుర్చీ మొదటి గదిలో పెట్టుకొని లోపల తలుపులు వేసుకొని మోకాళ్ళని ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఎంత గొప్ప సాక్ష్యం నాకు ఇచ్చావు, ఎంత గొప్ప ఇల్లు నాకు ఇచ్చావు, ఈ ఇంటి ఓపెనింగ్కి నీవే రా ప్రభు అని ప్రార్థిస్తుంది. మరి ఆ ప్రార్థన దేవుడు ఆలకిచ్చాడు. ఆ ఇంటికి వచ్చేద్దాం అనుకోండి దేవుడు. రేపు పొద్దున్న వస్తే లేట్ అయిపోతామని దేవుడు ఆ రోజు రాత్రి వచ్చేసాడు. వచ్చేసి తలుపు కొట్టాడు. ఆమె తలుపు తీసింది. వచ్చిన ఆయన పైనుంచి కింద వరకు ఎర్ర టంగి వేసుకొని భుజాల దాకా జుట్టు ఉండి ఇగో ఇక్కడ దాకా గడ్డం ఉన్నది, ఆయన నిలబడ్డాడు. ఆమె అంటుంది, ప్రభువా నువ్వు మా యేసయ్య కదూ అన్నది. అవునమ్మా, నీ ప్రార్థన ఆలకించి వచ్చేసింది నేను అన్నాడు. అయ్యా రేపొద్దున పెట్టుకున్నాను కూడికా, కానీ ఈరోజు నువ్వు వచ్చావు కాబట్టి ఏం పర్లేదు ప్రభా, వచ్చే ప్రభా అన్నది. సరే ఆయన లోపలికి వద్దామంటే కుర్చీ మొదలు జరిపి వచ్చే ప్రభా అన్నది. యేసుక్రీస్తు లోపల రాబోదామన్నది. అయ్యా ఒక్క నిమిషం, కుడికాలు లోపల పెట్టరు అయ్యా. రేకాలు ఆయన ఆగిపోయాడు. ఇంట్లోకి వచ్చి ఆయన ఆగిపోయాడు. కాదమ్మా, నీకు ఏ పాస్టర్ గారు చెప్పారు కుడికాయలు పెట్టరమ్మని? మా పాస్టర్ గారు చెప్పారండి. పెద్ద పాస్టర్ గారు, మా పాస్టర్ గారు. ఏ కాలు పెట్టి రావాలా? ఎందుకు కుడికాయలు పెట్టి రావాలి? కుడికాలు మంచిది, ఎడంకాలు తీసేయి. తీసేయి, చెడ్డది నీకెందుకు అంటే తీసేయరాదా? బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు? నీ కన్ను చెడ్డదైతే పెరిగేమన్నాడు. ఇప్పుడు కాలు చెడ్డదిగా తీసేయి. వాక్యం మాట్లాడుకున్న వ్యక్తులతో వద్దు మనకి. ఎక్కడి నుంచి వచ్చింది సిద్ధాంతం బైబిల్లో చెప్పడు నాకు. ఇవన్నీ వదిలి నేను వచ్చా అక్కడి నుంచి. వాస్తు కాదు క్రీస్తు నమ్మి ఇక్కడికి వచ్చా నేను. మళ్ళా మీకు అయ్యేందుకు ఇళ్లలో అత్తాకోళ్ళు ఉంటారు. ఉప్పు ఇదిగో అత్త వద్దు, చేతికి అక్కడ పెట్టు. నువ్వు ఏమైంది? ఉప్పు చేతికిస్తే గొడవలు అవుతాయి అంత. ఎక్కడ ఏ బైబిల్లో చెప్పండి, నాకు తెలియని బైబిల్లో 17 సార్లు చదివే బైబిల్ ఇప్పటికీ నాకు ఎక్కడ కనబడలేదు. మీకు కనిపిస్తే నాకు పంపించండి, నేను కూడా నమ్ముతాను మీతో పాటు. అక్కడ లేవా మీరు కూడా మానేయాల. అసలు ఈ దేశానికి వాక్యం ఎలా వచ్చి తెలుసా మీకు? మొట్టమొదటి వాక్యం ఎక్కడికి వచ్చి తెలుసా? కేరళలో ఉన్న బ్రాహ్మణుల దగ్గరికి వాక్యం వచ్చింది. అపోస్తలులో తోమా ఇండియాకి వచ్చినప్పుడు అక్కడున్న వ్యక్తులందరూ వారు సూర్య నమస్కారాలు చేస్తున్నారు. నీళ్ళలోకి దిగి ఇక్కడ దాకా నీళ్ళు తీసుకొచ్చి దేవుడికి వాళ్ళు ఇలా అర్పిస్తున్నారు. ఈ తోమవాడు ఇళ్ళ మధ్య నుంచున్నాడు. అయ్యా ఏం చేస్తున్నారు మీరు? మా దేవుడికి మేము నీళ్ళు ఇచ్చి నమస్కారం చేస్తామన్నాడు. మరి మీ దేవుడికి నీళ్ళు ఇస్తే ఆయన తీసుకోడా అని అడిగాడు. ఆయన మళ్ళీ ఇచ్చేస్తాడు ఏంటన్నాడు. వాళ్ళు అడిగారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ భాష ఏంటి, నీ వేషం ఏంటి, మొత్తం కొత్తగా ఉన్నావు, నీ సంగతి ఏంటి చెప్పు, నీళ్ళు ఇచ్చి తీసుకోవడం ఏంటి, ఏం మాట్లాడతావు నువ్వు అని ఈయన తిట్టడం బిగిన్ చేసి. కాదని ఆయన ఏమంటాడంటే, మీ దేవుడు ఇస్తే తీసుకోవాలి కదా, తీసుకోవట్లేదు, అవి మీరు ఇచ్చినట్టు ఎలాగవుతుంది అని అడిగాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? సరే మా దేవుడు ఇస్తే తీసుకో తర్వాత సంగతి, ముందు మీ దేవుడు ఇస్తే తీసుకుంటాడా అని అడిగాడు. అప్పుడు ఆయన ఒక మాట అడిగాడు, మా దేవుడు ఇస్తే తీసుకుంటే మీ దేవుడిలో బాప్టిజం పొందుతారా అని అడిగాడు. అక్కడి నుంచి వచ్చింది ఇండియాకి క్రైస్తవ్యం. అదే మాట చెప్తున్నా, మీరు బైబిల్ నాకు చూపించి నేను కూడా చేస్తా, చేయలేదా మీరు మానేయండి. బైబిల్ మీకు కనబడలేదా మీరు మానేయాలా. ఎందుకంటే మనుషులు కల్పించే సిద్ధాంతాల్లో దేవుడు లేడు, దేవుడు దాంట్లో చెల్లిపోయాడు. ఈరోజు మనం అవే ఇంకా పాటిస్తున్నాం. ఒకటే మనం అడుగుతా, కోపడు మాకండి, డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టాడని ఏ బైబిల్ రాశాడు చెప్పండి, నిజం చెప్పండి. ఉందా లేదా? దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడు, దీనిలో లేనిదేది చెయ్యొద్దు, ఉన్నది తీసేయద్దు.
దేమి కలపద్దు, తీసేయద్దు. ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు నేను సిద్ధాంతాల్లో ఉన్నా, ఎవడో చెప్పాడని చేస్తున్నా. ఎందుకు చేస్తానో తెలియదు, అందరూ చేస్తాను, ఎందుకు చేస్తున్నా. అయితే ఈ రాత్రి, ఈ ఉదయం మీకేం చెప్తున్నానంటే, వాక్యం వైపు తిరగండి, దేవుడి వైపు తిరగండి. ఆది యందు వాక్యం అన్నది, నేడు అదే వాక్యం అన్నది. నువ్వు అదే వాక్యం భాగమై ఉన్నావు, అదే దేవుడు నువ్వు భాగమై ఉన్నావు. రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, దేవుడు జగత్ పునాది వేయబట్టడానికన్నా ముందుగానే నిన్ను ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకొనెను. ఎప్పుడు? మనం జగత్ పునాది వేయబట్టడానికన్నా ముందు ఎక్కడున్నాం? క్రీస్తులో ఉన్నామా లేదా? నిజమేనా? సరే, ఒక్క మాట, దేవుడు ఒకడా, ఇద్దరా, ముగ్గురా? నిజం చెప్పండి. ఒకడా, ఇద్దరా, ముగ్గురా? మరి తండ్రి ఎవరు? కుమారుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? నిజమేనా? సరే, ఒక మాట, ఇప్పుడు ఈయన మీకు తెలుసు కదా, దీనికి రండి సార్. మీరు, మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ కుమార్తె ఉన్నది కదా, దివ్యానే కదా నీ పేరు. అక్కడ చేయరు చాలు, పర్లేదు, నువ్వు అక్కడ ఉండి చాలు. ఈయన పేరు? అమ్మ, ఈయన పేరేంటి చెప్పండి మీరు, అది కూడా చెప్పదు ఎలాగా? ఫిలిప్ గారు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. అమ్మ, మీరేం పిలుస్తారు? ఫిలిప్ గారు ఏం పిలుస్తారా? ఏం పిలుస్తారు? మిస్సెస్ కూడా పాస్టర్ గారిని పిలుస్తారు. అమ్మ దివ్య, నువ్వేం పిలుస్తావు? డాడీ ఏం పిలుస్తావు? మీరేం పిలుస్తారు? ఈయనేమో బ్రదర్ అంటాడు, సిస్టర్ గారేమో ఏమని అంటారు, అమ్మ ఏమో డాడీ అంటది. ఈయన పేరేంటి? నేను అంటున్నాను, ఈయన ముగ్గురు అంటున్నా, మీరేమంటారు ఇప్పుడు? ఏంటి అంత ధైర్యం ఏంటి మీకు? చెప్పండి. ముగ్గురు ఆయన. నిజం చెప్పండి, నాకు ముగ్గురు కనిపిస్తున్నారు. ఎట్లాగా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అయితే ఇంతకీ ఈయన పేరు బ్రదరా? ఇంతకీ ఈయన పేరు యామండినా? ఇంతకీ ఈయన పేరు డాడీయా? ఆయన పేరేంటి? ఆయన పేరు తండ్రా? ఆయన పేరు కుమారుడా? ఆయన పేరు పరిశుద్ధాత్మ? ఆయనకు పేరు ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు. మనకి సంగతి అర్థం కావాలి. ఆయనని కూర్చోండి, ఆయనని పాత నిబంధనలో వాళ్ళు తండ్రిగా ఆరాధించారు. తర్వాత కుమారుడు గారి మధ్యలోకి వచ్చాడు. తర్వాత ఈ రోజు పరిశుద్ధాత్మక మన మధ్యలో ఉన్నాడు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకడే దేవుడు. ఆమేన్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడు ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయ్యెను. వాక్యమే దేవుడు, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. ఎంతమంది ఇప్పుడు? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంటే ఇప్పుడు మనం ఎటువైపు తిరగాల? వాక్యం వైపు తిరిగితే నీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు మనకు సంగతి జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో గొప్ప భక్తుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సౌలు. కొత్త నిబంధనలో సౌలు గురించి మాట్లాడుతున్నా. పౌలుగా మాట్లాడకన్నా ముందున్న సౌలు. ఆయన ఎవరిని ఆరాధించాడు? తండ్రి అయిన దేవుని ఆరాధించాడు. ఎవరో వచ్చారు చెప్తున్నారు, ఇగో పౌలుగా, సౌలా, నువ్వు ట్రైనింగ్కి వెళ్ళావు, నువ్వు పాస్టల్ ట్రైనింగ్లో అక్కడ ఉన్నావు 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు వేరే ఒక ఆయన వచ్చాడు. ఆయన కుమారుడిగా, దేవుడిగా, క్రీస్తుగా, అభిషిక్తుడిగా, యేసయ్యగా, మెస్సయ్యగా, నజరేతు వాడిగా పిలవబడ్డాడు. ఆయన పాతి పెట్టబడ్డాము. ఆయన అక్కడి నుంచి లేచి పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరూ ఆయన దేవుడు అంటున్నారు. ఈనాడు నేను ఒప్పుకోను. నేను ఒప్పుకున్న ప్రసక్తి, నాకు తెలిసిన దేవుడే దేవుడు. ఆయన తండ్రి దేవుడు కానీ కుమారుడు ఎక్కడి దేవుడు అవుతాడు? ఈయన అంత మాత్రమే కాదండి, అలాగే కుమారుని ఆరాధించే వాళ్ళు అందరినీ అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్లు పెట్టుకొని తిరుగుతున్నాడు. ప్రతి ఊరికి వెళ్తున్నాడు. దమస్కు మార్గం రావడానికి అంత దూరంలో ఉన్నది, కాకినాడ దూరంలో. ఆ మార్గంలో పోతున్నారు. ఈయనకి రథం నడిపే వ్యక్తి ఒక అతను, అతని పేరు ఆరిఫ్. ఆ రథం నడుపుతున్నాడు. ఈ ఆరిఫ్ చెప్తా ఉన్నాడు పౌలుతో, అయ్యా నువ్వు విన్నది నిజమే, మేము కూడా ఆయన చూసాము, మేము కూడా ఆయన పరిచయంలో ఉన్నాము, 70 మంది శిష్యులు నేను కూడా ఒకడిని. ఆరిఫ్ చెప్తున్నాడు, 70 మంది నేను కూడా ఒకడిని. మేము ఆయన మాకు రాజుగా ఉండమని చెప్పాము, అభిషేకం చేస్తామన్నాము. ఆయన అన్నాడు, నా రాజ్యం ఎక్కర్లేదు, పైన అంటున్నాడు. సౌలు ఆలోచన పడ్డాడు, ఇదేంటి నా రాజ్యం ఎక్కర్లేదు, పైన అన్నాడా? అందరిలాగా లేదు, ఇదేదో కొంచెం తేడాగా ఉన్నది.
సౌలు గుర్తొస్తున్నది. అంతకుముందు ఒక సంఘటన జరిగినది. సౌలు మొదటి రోజు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. కుర్చీలో కూర్చున్నాడు. చక్కగా కండవా పైకేసుకున్నాడు. కాలు మీద కాలేసుకున్నాడు. ఇట్లా కూర్చున్నాడు. సౌలు కాళ్ళ దగ్గర కొద్దిమంది వచ్చి వస్తాలు పెట్టారు. మొదటి రోజు సౌలుకి ఉద్యోగంలో మొదటి రోజు సన్నిధి సభలో ఆ వస్తాలని అక్కడ పెట్టి పక్కన రాళ్ళు తీసుకెళ్ళి ఒక యవనస్తుని కొట్టి చంపారు. ఆ యవనస్తుని కొట్టి చంపేటప్పుడు ఆ యవనస్తుడు పోయి ఎక్కడికి పోయి చనిపోవాలా, కరెక్ట్గా పౌలు దగ్గరికి వచ్చాడు. పౌలుని చూశాడు యవనస్తుడు. రక్తం గారుతున్నది. ఆ యవనస్తుడు రక్తం గారుతున్న అవేం పట్టించుకోకుండా సౌలుని చూసి సంతోషంగా అనిపించాడు. సౌలుకి అర్థం కాదు, ఇదేంటి రక్తం వచ్చేలా కోతంటే నన్ను చూసి సంతోషపడతాడేంటి? బాధ లేదు, దుఃఖం లేదు, భయం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఆత్మ కింద ఉన్నాడు. ఆత్మ కింద ఉన్న స్టీఫెన్కి ఒక సంగతి తెలుసు. నన్ను నిన్ను కొడుతున్నారు, నేను వెళ్ళిపోయే టైం వచ్చింది, నా తర్వాత ఎవడో నాకు అర్థమైంది, నాకు కనిపిస్తాడు అంటున్నాడు. అక్కడి నుంచి ఆయనకేమో ఈయన కనిపిస్తున్నాడు, ఈయనకేమో ఆయన దేవుడికి కనబట్టల్లా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు ఆరిఫు స్టీఫెన్ జ్ఞాపకం వస్తున్నాడు సౌలుకి. నేను ఎక్కడో తొలగిపోయినట్టున్నా, నేను ఎక్కడో సరిగా లేను, నన్ను ఎవరో తప్పుగా నడిపించి అనుకుంటా ఉన్నాడు. ఎంతలో రాధాని ఎవరో కొట్టాడు గట్టిగా. రాధా మించి కింద పడ్డాడు. కళ్ళు కనబట్టల్లా. ఎంతలో ఒక స్వరం పడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. సౌలు కనబట్టల్లా. ఇంకో సంగతి తెలుసా మీకు? సౌలు ఎలాగుంటాడో తెలుసా? ఒంటి మీద వస్త్రాలు కొద్ది కూడా మట్టి అంటుకునేడు. మీకు పౌలు చదివితే తెలుస్తుంది. దుమ్ములో కూర్చోడు, దుమ్ములు ఆడు, దుమ్ములు నడవడు, ఒంటి మీద వస్త్రం నలగనీడు. ఎంత జాగ్రత్తగా ఉంటాడు సౌలు బట్టల విషయాల్లో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆ మట్టి మర్చిపోయాడు, ఆ స్వరాన్ని పట్టుకున్నాడు. ప్రభువా, ఇంతకీ నీవెవడివి? నీ హింసించే యేసుని నేనే. ఎవరు? రైట్. నాకు ఒక సమాధానం కావాలి. ఈ సౌలు యేసుని ఎప్పుడు హింస పెట్టాడు చెప్పండి? యేసుని హింస పెట్టలా, యేసులో ఉన్న వాళ్ళని హింస పెడితే యేసు హింస పెట్టినట్టే. ఎందుకు నీవంత చెప్పాల్సి వచ్చిందంటే మనం ఎక్కడ ఉన్నాం? యేసులో ఉన్నాం, క్రీస్తులో ఉన్నాం. దానికి రుజువు కావాలా? ఆదికాండంకి వెళ్దామా? మొదటి అధ్యాయంకి వెళ్దామా? అక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు, మనం ఉన్నాం. ఇరవై 26వ వచనం. దేవుడు మాట్లాడుతున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. రైట్. చాలండి. ఇప్పుడు ఆదికాండంలో దేవుడు ఒకటే కదా ఉంది. మరి ఆయన మన పోలిక మన స్వరూపం అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ముగ్గురు దేవుళ్ళతో మాట్లాడుతున్నాడా? ఇందాక అన్నదేంటి? జగత్ పునాది కన్నా ముందుగానే మన దేవుళ్ళలో ఉన్నామని పౌలు గారు అంటున్నాడు. యేసుక్రీస్తు నేరుగా అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు నాలోంచి వచ్చిన తీగలై ఉన్నారు, నాకు వెలుపడుండి మీరేమీ చేయలేరు, నా మాటలు మీరందు మీరు నా యందు నివసించిన ఎడల. మనం ఆయన లోపల ఉన్నామని వాక్యం చెప్తా ఉన్నది. 82వ కీర్తన 6వ వచనం ఏమన్నది? మీరు దైవములని. ఎవరు మనం? యోహాను సువార్త 10:34-35. లేఖనము నిరర్ధము కానేరదు, మీరు దైవములని నేను మీకు చెప్పిన ఎడల. మనం ఎవరు? ఇంతకి దైవాలంటే ఎవరు? దేవుని కుమారులండి. రోమరాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏమన్నది? ఎందరైతే దేవుడు యొక్క ఆత్మ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు, అంటే దైవములై ఉన్నారు. అంటే ఇప్పుడు మన దేవుడు ఏ స్థితిలో పెట్టాడు అంటే దైవములనే స్థితిలో పెట్టాడు, ఆయన కుమారులనే స్థితిలో పెట్టినాడు. రైట్. ఇంకో చిన్న మాట వచ్చింది కాబట్టి, ఎందరైతే దేవుడు యొక్క ఆత్మ చేత నడిపించబడుదురో, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడు వద్దుండను, వాక్యమే దేవుడే ఉండను, ఆ దేవుడే శరీరధారే మన మధ్యలో నివాసం చేస్తును. ఆ శరీరమే పాతి పెట్టబడి పైకి లేచినప్పుడు ఆ శరీరంలో ఉన్న ఆత్మే మేడగదిలో కమ్మించబడను. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? ఎందరైతే దేవుడు యొక్క ఆత్మ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులే. అంటే ఇప్పుడు మనం నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే క్రీస్తు, అంటే వాక్యము. ఇప్పుడు పరిశుద్ధాత్మగా మనం నడిపించేది మళ్ళా వాక్యమే. బైబిల్ చెప్తా ఉన్నది, ఈ కాలానికి ఉపదేశకుడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు, ఈ కాలానికి కాపరి పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. అంటే వాక్యము ఇప్పుడు మనకి కాపరై ఉన్నాడు. ఆమేన్.
అంటే మొట్టమొదటి మన కాపరి వాక్యము. నువ్వు వాక్యము దాటిపోకుండా ఉండటానికి దేవుడు నిన్ను గద్దించి సరిచేయటానికి నీకు అక్కడక్కడ ఆయన ఒక ఆరాధన స్థలములు కట్టించున్నాడు. అయితే ఆరాధన స్థలములు యేసుక్రీస్తు అయి ఉన్నది. యేసుక్రీస్తు నామము ఆరాధన స్థలం అయి ఉన్నది. మనం కట్టుకునే గుడిసో, పెంకుటిల్లో, రేకుల షెడ్డో, బిల్డింగో అది కాదు ఆరాధన స్థలము. వాక్యము నీ ఆరాధన స్థలమై ఉన్నది. పరిశుద్ధాత్మ నీ ఆరాధన స్థలమై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మనం దేని ద్వారా నడిపించబడాలి? వాక్యము ద్వారా. నువ్వు నిద్ర లేచినా, పడుకున్నా, ఏం చేసినా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఏం చేసినా నీ వాక్యము నడిపించాలి. వాక్యము కింద నీవు నేను నడవవలసి ఉన్నావు. ఇప్పుడు క్రీస్తులో నీవు ఉన్నావా? నువ్వు రక్షించబడ్డావు. బైబిల్ చెప్తా ఉంది, హెబ్రీయుల పత్రిక, క్రీస్తు యేసునందు ఉన్న వారికి, మనం బయట ఉంటే మనకు శిక్ష ఉన్నది, లోపల ఉంటే శిక్ష లేదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయుల పత్రికలో అంటున్నాడు, మనమందరము ఒక్కటే శరీరంలోకి బాప్తిజం పొందితిమి, ఒక్కటే ఆత్మలోది పానము చేసితిమి. ఇప్పుడు చెప్పండి, తండ్రి ఆత్మలో ఉన్నామా? తండ్రి శరీరంలో ఉన్నామా? కుమారుని ఆత్మలో ఉన్నామా? కుమారుని శరీరంలో ఉన్నామా? పరిశుద్ధాత్మలో ఉన్నామా? పరిశుద్ధాత్మ శరీరంలో ఉన్నామా? ఒక్కడే శరీరం అంటుంది కదా. ఈరోజు మనకు తెలియని సంగతి ఒకటే, పాత నిబంధన ఆయన స్వరమైన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఆత్మైన దేవుడై ఉన్నాడు. ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. ఈరోజు తెలియాల్సిన ఇంకొక సంగతి ఏంటంటే, శ్రేష్టమైన సంగతి, పాత నిబంధనలో ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆమేన్. దానికి మీకు ఉదాహరణ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఏంటండి అది? అంటే దేవుడు ఎలాగున్నాడు? అప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఎలాగున్నాడు? ఆత్మగా ఉన్నాడు. ఆ ఆత్మ పలకబడిన మాట అయినది. ఆ పలకబడిన మాట అగ్నిస్వరూపం, అగ్నిస్తంభం స్వరూపమైనది. ఆ తర్వాత అది మేఘస్తంభంగా మారింది. ఆ తర్వాత అది వాక్యపు శరీరంగా మారినది. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత అదే మన మధ్య పరిశుద్ధాత్మగా ఉన్నాడు. అదే దేవుడు రూపాలు మార్చుకున్నాడు, కానీ దేవుడు ఒక్కడేనండి. కాలానుగుణంగా ఆయన మారుతూ మన దగ్గరికి వస్తున్నాడు. పాత నిబంధనలో పైన ఉన్నాడు మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా. కొత్త నిబంధన మన మధ్యలో సంచారం చేశాడు. ఇప్పుడు మన లోపల నివాసం చేస్తున్నాడు. కాలం మారుతున్న కొద్దీ దేవుడికి మనకి ఉన్న దూరము తగ్గిపోతూ ఉన్నది. మళ్ళీ ఇంకా దేవుడు ఆత్మీయంగా బలపై స్థిరపరుస్తూ ఉన్నాడు. వాక్యాలు ఎత్తిపడతా ఉన్నాడు. ప్రతి ఒక్క మర్మము దేవుడు మనకి బయలుపరుచున్నాడు. ఒక్క సంగతి మీరు వెనక్కి వెళ్తే, కొద్ది కాలానికి వెనక్కి వెళ్తే, ఒక 30-40 ఏళ్ళు కాలం కానీ మనం వెనక్కి వెళ్ళినట్లయితే, అప్పుడు ఎన్ని చర్చలు ఉన్నాయి ఇక్కడ? అప్పుడు ఎంత వాక్యం మనకు వచ్చింది? ఎంతమంది టీవీ ప్రసంగికులు ఉన్నారు? ఇప్పుడు చర్చిలు ఎన్ని? ఎంతమంది పాస్టర్లు? ఎంతమంది ఊరికో చర్చి ఉండేది, తర్వాత పేటకో చర్చి వచ్చింది, తర్వాత లైన్కో చర్చి వచ్చింది, తర్వాత కులానికో చర్చి వచ్చింది, ఇప్పుడు ఇంటికో చర్చి వచ్చింది. ఇంక మరి భవిష్యత్తులో ఇంకేమో తెలియట్లేదు నాకు. మన గుంటూరులో ఒకసారికి వెళ్తే చెప్తున్నారు, ఒకే ఇంట్లో 8 మంది పాస్టర్ గారు ఉన్నారంట. ఒకే ఇంట్లో 8 మంది. ఆశ్చర్యం ఏంటంటే ఎవరికి పరిచయం లేదు. వాళ్ళే 8 మంది కూడుకుంటారు, 8 మంది ప్రసంగాలు చేసేస్తారు, అయిపోయింది పోండి. పరిచర్య అంటే దేవునికి సంఘం ఇవ్వటం, దాని కొరకు ప్రయాస భారం కలిగి పనిచేయటం, ఆత్మను సంపాదించడం, దేవునికి అప్పచెప్పటం, అది పరిచర్య. దాని కొరకు నేను పిలువబడాలా. నేను పిలువబడితే దేవుడు నన్ను పరిచయం లేకుండా నా జీవితం ముగించడు. ఆమేన్. ఈ రోజు ఎవడు, రేపు ఎవడు, ఎల్లుండి ఎవడు ఇచ్చే సమయానికి ఇస్తాడు. నేను పరిగెత్తాల్సిన పల్లె. దీనికి ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. దావీదుకి అభిషేకం చేసినప్పుడు వయసు ఎంత? రాజు ఎప్పుడయ్యాడు? 30 ఏళ్ళకి అయ్యాడు. అభిషేకం తీసుకున్నది రాజు అవడానికి అంతకాలం ఏమయ్యాడు? పేరు రాజే, అభిషేకం రాజే, కానీ సంఘం లేదు, రాజ్యం లేదు. ఓపి పెట్టాడా లేదా? ఖచ్చితంగా నేను దేవుడు కానీ వాక్యం అభిషేకిస్తే నీకు సంఘం ఇవ్వకుండా పోడు. నేను పరిచర్యకి పిలిస్తే నీకు ఆయన ఇవ్వకుండా పోడు. ఇప్పుడు అదే రహస్యం కూడా చెప్తున్నా. ఒకవేళ దేవుడే కానీ నేను కింద పంపించినట్లయితే నువ్వు ఇక్కడ ప్రయాణం ముగించుకొని ఖచ్చితంగా పైకి వెళ్ళాల్సింది.
అంతేనా? పడవ ఇక్కడి నుంచి బయలుదేరింది, మరి రావాల్సిందేనా? సూర్యుడు ఇటు వచ్చాడు, ఇటు అస్తమించాడు, మళ్ళీ రావాల్సిందేనా? మరి పైనుంచి మనం కిందకు వచ్చాం, పైకి వెళ్ళాల్సిందేనా కదా? ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం? అది ఎందుకు వాక్యం ఉండను? మనం ఎక్కడున్నాం? ఆయన వాక్యం అయితే నేను వాక్యంలో ఉండాల్సిందే. ఆయన ఎక్కడున్నాడో అని అక్కడ పెట్టున్నాడు. ఇప్పుడు నన్ను ఆయన శరీరంలో ఉంచాడని వాక్యం చెప్తున్నది. నేను అది నమ్మవలసి ఉన్నా, నమ్మి జీవించవలసి ఉన్నా. నేను అలాగే జీవించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తాడు. ఇప్పుడు గమనించండి, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడికి వ్యతిరేకంగా తిరిగాడు, దేవుడిని ధిక్కరించాడు, పూర్తిగా వ్యతిరేకంగా తిరిగాడు. అయితే దేవుడు ఏం చేశాడు మీకు తెలుసా? సౌలుకి దేవుడు కొట్టి దమస్కు బాటలో పడేసి కళ్ళు పోగొట్టి గుడ్డోడిగా చేశాడు. నిజమేనా? ఎందుకని చేశాడండి? లోకంలో ఉన్న అన్నీ చూస్తున్నాడు సౌలు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఈ లోక సంబంధమైన కళ్ళు తీసి కాసేపు పక్కన కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఏమీ కనబడలా. ఇప్పుడు దేవుని చుట్టం బిగించేశాడు. అప్పుడు అర్థమైంది, పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసుక్రీస్తు. ఇది కదా నాకు తెలియాలి. ఎప్పుడైతే సంగతి తెలుసుకున్నాడో దేవుడు సౌలు దగ్గర రాలా, అననీయ దగ్గరికి వెళ్ళాడు. అననీయ, నువ్వు వెళ్ళి సౌలుకి ప్రార్థన చేసి కళ్ళి పో. అననీయ అన్నాడు, ప్రభువా నేను వాడి దగ్గరికి పోను, హింసకుడు, దోషకుడు, నన్ను ఎంత బాధ పెట్టాడు, ఎంత హింస పెట్టాడు, అసలు నీకు తెలుసే ప్రభువా, నన్ను అరిచేద్దామని వస్తున్నాడు. ఇంతకీ కంప్లైంట్ చేస్తున్నాడు దేవుడి దగ్గర. నువ్వు సేవకుడు అయినా కూడా కంప్లైంట్ చేసి దేవుడు ఒప్పుకోడు నీ మీద. దేవుడు ఒక మాట చెప్పాడు, అతను నా నిమిత్తము అనేక శ్రమలు పడవచ్చు. పో కళ్ళిపో. కళ్ళి ఇవ్వడం నీ ఇష్టం నా ఇష్టం కాదు. అందుకని స్వస్థతలు పాస్టర్ల చేతులు లేవండి, దేవుడి చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అననీయాని కూడా వాక్యం తిప్పాడు, సౌల్ని పౌలుగా మార్చి వాక్యం తిప్పుకున్నాడు. నేను కూడా ఆ శివలింగాన్ని ఆరాధన చేస్తా, శివాలయం కూడా తిరుగుతా, గుండ్లు కొట్టుకొని బొట్లు పెట్టుకొని రకరకాలు తిరుగుతా ఉంటే దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి గద్దించి శిక్ష తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. దేవుడికి వ్యతిరేకంగా పోతా అదే భక్తి అదిగో తిరుగుతున్నా. ఆయన అన్నాడు, ఇది కాదు భక్తి, నిజమైన భక్తి ఇదిగో వాక్యములో ఉన్నది, నువ్వు వాక్యము తిరుగు. సౌలుని తిప్పిన దేవుడు, పేతుని తిప్పిన దేవుడు, నతనేలు తిప్పిన దేవుడు, సమరస్య తిప్పిన దేవుడు, నన్ను కూడా దేవుడు తిప్పుకున్నాడు. తిప్పాడా? నేను నమ్మచ్చా? ఇక్కడున్న మీ అందరిని కూడా అలాగే తిప్పుడా నమ్ముతున్నా నేను. అదే దేవుడు, అదే దేవుడు, అదే దేవుడు ఈరోజు నిన్ను నన్ను మళ్ళీ వాక్యం తిప్పుతా ఉన్నాడు. మ్యాన్. కాబట్టి ఈ గడ్డికి వచ్చిన వర్తమానం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను వాక్యం తిప్పుతా ఉన్నాడు. మనకు కొత్త దేవుళ్ళు లేరు, ముగ్గురు దేవుళ్ళు లేరు, ఉండదు ఒకడే దేవుడు. ఆ దేవుడు నువ్వు నేను తిరగవలసి ఉన్నాం. ఎలాగ తిరగాలి? బలముగా తిరగాలి, వాక్యం వైపు తిరగాల. ఎంతగా తిరగాలంటే నీవే వాక్యముగా మారేంతగా తిరగాల. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆ మాట నాకు రోషం కలగజేస్తుంది. ఏంటంటే మాట, నా మట్టుకైతే, గట్టిగా చెప్పండి, ఆ మాట చెప్పాలని కూడా ధైర్యం కావాలి. అంటే ఎలా బతకడం? ఒక చిన్న మాట, క్రీస్తు అంటే ఏంటి? క్రీస్తు అంటే ఏంటి? వాక్యం. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుటే వాక్యం. నేను వాక్యంగా సరిపోతే నాకు మేలు, అదే అని మాట్లాడుతుంది అక్కడ. నేను వాక్యం కాకుండా సరిపోతే కోపడు. మాకు ఒక మాట చెప్తాను ఇప్పుడు. అమ్మ, చాలా మంది స్త్రీలు జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాట. కొద్దిమంది సిస్టర్స్ వాళ్ళ భర్తలు తాగి చనిపోతారు. వాళ్ళు చర్చికి ఎప్పుడు రారు భర్తలు. సిస్టర్ల మన చర్చికి రెగ్యులర్గా వస్తారు. ఇప్పుడు కూడికి పెట్టాలా ఇంట్లో. ఏ కూడిక? 3 రోజు కూడిక, 7 రోజు కూడిక, 11 రోజు కూడిక. ఈ కూడికలు ఏమీ లేవు. ఏ కూడిక ఉంది ఇప్పుడు? ఆదరణ కూడిక అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఆదరణ కూడిక ఉన్నది. ఆదరణ కూడికలు ఏం చేస్తారు? ఓ కుర్చీ పెడతారా, ఫోటో పెడతారా, దండెత్తారా, వాళ్ళ ముందు బిర్యానీ ప్యాకెట్ పెడతారు. వాళ్ళు తింటారా? తినరు. ఎందుకు పెట్టారు? బైబిల్ ఏం చెప్పింది? మరణించిన వారికి మీరు ఏమి చేసినా అది వారి చేరదు. ఇప్పుడు నేను వాక్యం అయితే ఏం చేయాలి? నేను వాక్యం అయితే ఏం చేయాలి చెప్పండి నాకు. అవి వాళ్ళకి చల్లదని తెలిసాక ఏం చేయాలా? చేయకూడదు. రైట్. ఇప్పుడు నిజంగా ఒక వ్యక్తి వాక్యానుసారం కూడా చనిపోయాడు అనుకుందాం. ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి ఇక్కడ కూర్చోబెట్టి దండేశాం, ఫోటో పెట్టి. నేనే నమ్ముతానంటే అపోస్తలుడైన పౌలు నమ్మని నమ్ముతా. నిద్రించిన వాడిని మర్మం, నిద్రించిన వాడిని కూర్చున్న మర్మం మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎవరి గురించి?
మీరు బైబిల్ మొత్తం చదివితే అపోస్తలులైన పౌలు ఎక్కడ మరణించేవారు అనలా. ఏం నిద్రించడానికి మరణించడానికి తేడా? నిద్రపోయేవాడిని కేకేస్తే లేస్తారు. మత్తయి సువార్త 27:51 వచ్చిన యేసుక్రీస్తు సమాప్తమని కేకేశాడు. నిద్రించిన పరిశుద్ధులు లేచారు, చచ్చిపోయిన లేవలా. ఎవరు లేచారు? రైట్. ఇప్పుడు నిద్రించి లేస్తా నమ్మకం ఉన్న పరిశుద్ధుడికి నువ్వు ఫోటోకి దండేస్తావా? చెప్పండి. వాళ్ళు తిరిగి లేస్తారని కూడా దండేస్తావా? ఎప్పటికీ నాకు అర్థం కాదు. చాలా చోట్ల మరియమ్మ బొమ్మకి, యేసుప్రభు బొమ్మకి దండేస్తారు. నువ్వు మరియమ్మకి దండేసుకో, నాకు ప్రాబ్లం ఏమీ లేదు. యేసుక్రీస్తు లేచే కదా, ఎందుకు దండేసావంట నేను. ఆమె ఇంకా లేవలసి ఆయన లేచున్నాడు కదా. ఇక్కడ వచ్చిన మాట మాట్లాడుకుందాం, కోపడు మాకండి. మనలో ఎవరన్నా చనిపోయారు, కుటుంబమో, సంఘమో, సేవకుడో, లేదా వాళ్ళ నమ్మకమో ప్రార్థన చేశాక సాయంకాలం లేచారు 6 గంటలకి. సాయంత్రం 6 గంటలకు లేచారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఏం చేద్దామండి? వాళ్ళకి ఫోటోకి దండేద్దామా? చనిపోయి లేచాక ఏం చేద్దాం? ఇప్పుడు యేసుక్రీస్తుకి ఏం చేస్తారు అందరూ? ఇప్పుడు ఒక వ్యక్తి ఆ రోజు చనిపోయి మళ్ళీ అదే రోజు పైకి లేచాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఇంట్లో మనం ఫోటో పెడతామా? జననం పక్కన ఫోటోలు ఏముంటాయి ఇళ్లలో?